నమస్తే అండి. నా పేరు అడుసుమల్లి ప్రభాకర్రావు. మాది బండిపాలెం విలేజీ, జగ్గయ్యపేట మండలం, జగ్గయ్యపేట నియోజకవర్గ కాన్స్టిట్యున్సీ, విజయవాడ ఎన్టీఆర్ డిస్టిక్. మా నియోజకవర్గ ఎమ్మెల్యేగా శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు, మా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ సిన్ని గారు. ఇప్పుడు నేను క్లస్టర్ ఇన్ఛార్జి, ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి. మా పార్టీ పెట్టిన దగ్గర నుంచి మేము తెలుగుదేశం పార్టీనే ఉంటున్నాం, మా కుటుంబంతో సహా. మా తాతగారు ఫ్రీడమ్ ఫైటరు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మా తాతగారు పెన్షన్ పొందేవాళ్ళు, మా తాతగారు మా నాయనమ్మ గారు ఉండన్నాళ్ళు. తర్వాత నుంచి మేము అన్నగారు తెలుగుదేశం పార్టీ, కేఎల్ రావు గారు 1980లో విజయవాడ పార్లమెంటుకు పోటీ చేసినప్పటి నుంచి మా కుటుంబం ఆయనకు వేసి ఈ ఏరియాకి ఇంజనీర్గా ఆయన నీళ్లు తీసుకొని ఎన్ఎస్పి కాలువల ద్వారా, సాగర్ ద్వారా నీళ్లు తెచ్చిండని ఆయన నుంచి తర్వాత అన్నగారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో మా ఫ్యామిలీ జాయిన్ అయ్యి అప్పటి నుంచి పార్టీకి మేము సేవలు చేస్తూనే ఉన్నాం. మొదట నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా 3 టైమ్ చేశాను. జగ్గయ్యపేట మండల తెలుగు యువత అధ్యక్షుడిగా 3 టైమ్ చేశాను. తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా చేశాను. అంతకుముందు జిల్లా తెలుగు యువత కార్యదర్శిగా చేశాను. తర్వాత తెలుగు రైతు జిల్లా విడిపోయాక తెలుగు రైతు అధికార ప్రతినిధిగా 2021 నుంచి క్లస్టర్ 3 ఇన్ఛార్జిగా చేస్తున్నా జగ్గయ్యపేట మండలానికి. మా వదిన గారు మా గ్రామంలో ఎంపీటీసీగా చేశారు గత 2013 ఎలక్షన్లలో. మాకు మంచి మెజార్టీతో గెలిచాం, 1000 మెజార్టీతో గెలిచాం మా విలేజ్లో. అప్పుడు లేడీ రిజర్వేషన్ అయింది ఎంపీటీసీకి. ఆ రిజర్వేషన్ మీద మా వదిన గారికి ఇవ్వాల్సి వచ్చింది. అంటే మాది ఉమ్మడి ఫ్యామిలీ, మా అన్నయ్య మేమంతా కలిసి ఉంటాము. మా వదిన గారికి ఇచ్చాము. ఇప్పుడు పార్టీకి మాకు పదవుల మీద కూడా పార్టీ అంటే అభిమానం. మా నాయకులు ఎన్టీ రామారావు గారి మీద ఉన్న అభిమానంతో మేము పార్టీకి నడుస్తూనే ఉన్నాం. నాయకులు ఎవరనేది ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం మాకు మెయిన్. ఆ గ్రామంలో మేము ఎప్పటికప్పుడే ఎలక్షన్లో మెజార్టీ, మా విలేజ్లో మెజార్టీ పెంచుకుంటూ వస్తున్నాం. 2019 ఎలక్షన్లో ప్రతి విలేజ్లో మైనస్లు వచ్చితే మాకు 2014 కన్నా 19లో మేము ఓటింగ్ మెజార్టీ పెంచాము ఇక్కడ మా విలేజ్లో. మొన్న కూడా లాస్ట్ టైం 2024లో 800 చిల్లర మెజార్టీ వచ్చింది మా విలేజ్. జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీలోనే ఫస్ట్ మెజార్టీ అనమాట. చాలా ఉన్నాయి, కేసులు కూడా పెట్టారు. నా మీద 2 కేసులు పెట్టారు. తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నామని బెదిరించారు. విజయవాడ గన్నవరం నుంచి వంశీ మనుషులు బెదిరించారు, కొడాలి నాని మనుషులు బెదిరించారు, ఫోన్ చేశారు. అయినా కూడా మేము పార్టీ కోసం తగ్గకుండా పనిచేసాం. బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమం, జగ్గయ్యపేటలో రిలే నిరాదీక్షలు, మా బండిపాలెంలో రిలే నిరాదీక్షలు, ఇప్పుడు బాబుగా పార్టీ పెట్టిన ప్రతి కార్యక్రమాన్ని మేము తూచా తప్పకుండా గట్టిగా పోరాడి చేసామన్నమాట. పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు. మీరు కష్టపడే వ్యక్తికి నిజంగా ప్రతిఫలం దక్కిందంటారా? ప్రతిఫలం అంటే ఇప్పుడే మాకు మా ఎమ్మెల్యే గారు, మా కేడీసీ బ్యాంక్ చైర్మన్ రఘురామ్ గారు, చిన్నబాబు గారు, వీళ్ళు మేము అడగలేదు, పదవి అడగలేదు. అమ్మవారి గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్గా మీ పేరు రాసి పంపిస్తున్నాం, అది జనరల్గా అది మహిళకు వచ్చింది, మీ మిస్సెస్ పేరు రాస్తున్నామండి అని చెప్పారన్నమాట. నేనైతే అడగలేదు ఏం పదవి కావాలని. మాకు పార్టీ ముఖ్యం. పార్టీలో విలేజ్లో మా పార్టీని కాపాడుకుంటాం, పేదలకు సహాయం చేసుకుంటుంటాం మొదటి నుంచి. ఇన్నేళ్ళుగా మీరు చేసిన, అంటే మీరు కష్టపడ్డ, ఏదైతే పార్టీ కోసం కష్టపడ్డారో దానికి ప్రతిఫలంగా ఇది వచ్చిందని సంతోషంగా ఉందా? అది ముందు వస్తుంటుంది. అది దాన్ని మనం ఉంటారు కదా, కష్టపడ్డ మొత్తం అందరినీ చూసుకోవాలి కదా, వాళ్ళు కూడా అధినాయకత్వం కూడా ముందు వస్తుంటుంది, అవకాశాలు వస్తుంటాయి. మాకు సంతోషంగానే ఉంది. అదే మాకు ఇచ్చిందనుకోండి, జనరల్గా వచ్చి మన పేరు వస్తే మనం అక్కడ పోరాటానికి కనుక ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అక్కడ బోర్డు మీటింగ్లో మాట్లాడటానికి మంచిగా అవకాశం ఉండేది. లేడీస్కి ఇచ్చారు కదా, పర్లేదు, దాన్ని కూడా ఇంకా సంతృప్తిగా ఉంచుకుంటాం. సర్పంచ్ టీడీపీనే, నెమలి ఎలిసిమ్మ, పర్లేదు, అంత అనుకూలంగా ఉంటుంది, పార్టీకి ఉంటారు, మంచిగానే చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి జరిగిందని ఈ నియోజకవర్గంలో అంటున్నారు, వాస్తవం ఎంత సార్? ఎక్కడ ఏమీ లేదండి, అరాచకం, అన్ని బెదిరింపులు ఇవి తప్ప. కనీసం మా ఊళ్ళోనే మేము ఇంత మెజార్టీ ఉంటేనే మా విలేజ్లోనే మమ్మల్ని బెదిరించేవాళ్ళు అనమాట, కేసులతో. ఎస్సీ కేసులు పెట్టించారు,
మా మీద ధర్నా చేస్తే ధర్నా కేసులు పెట్టించారు, సోషల్ మీడియాని కేసులు పెట్టించారు. బాబు గారిని అరెస్ట్ చేస్తే మేము రోడ్డు మీద ధర్నా చేసి అప్పుడు చేస్తే అప్పుడు కేసులు పెట్టారు. అయినా కూడా మేము ఎక్కడ వెనకడుగు వేయకుండా పార్టీ కోసం ముందుకు పోయి పోరాడినాం. ఇంత పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నారు కదా, ఇంత కష్టపడ్డ మీరు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎట్లా ఉండేది సార్, ఇప్పుడు ఎట్లా ఉంది? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిపాలన అప్పుడు బాబు గారి పరిపాలన బాగానే ఉంది. కాస్త ఏంటంటే కొంచెం మనం రాష్ట్రం విడిపోయాక ఏదైనా కొంచెం ఆంధ్రాకి కొంచెం ఇదైంది. అయినా ఇప్పుడు బాబు గారు ఈ పరిపాలన దాన్ని ఉమ్మడి రాష్ట్రంతో పాటు హైదరాబాద్తో పాటు అమరావతిని అభివృద్ధి చేసి కొంచెం టైం పడుతుంది. మళ్ళీ బాబు గారు 2029 వస్తే ఆ హైదరాబాదు ధీటుగా తీసుకొస్తారని మా ఆశ. సార్, ఇక్కడ కొంతమంది నాయకులు అంటున్న మాట, కూటమి ప్రభుత్వం ఏర్పడకపోతే వారి ఏదైతే జనసేన పార్టీ కావచ్చు, తర్వాత బీజేపీ పార్టీ, వీటిని కలుపుకొని పోకపోతే మాత్రం ఏదైతే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉందో ఆ టీడీపీ ప్రభుత్వం కుప్పగూలిపోయేది, దానికి డిపాజిట్ కూడా దక్కకపోయేది అంటున్నారు. వాస్తవం ఎంత? అది అవాస్తవం అండి. కంపల్సరీ టీడీపీ బలంగా పోరాడాలంటే, ఒక దుర్మార్గుడి మీద బలంగా పోరాడాలంటే ఆ బలమైన శక్తులు కలవాలని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని కలుపుకొని బాబు గారు చేయటం మంచిగానే ఉంది. కాకపోయినా కూడా విడిగా పోటీ చేసినా కూడా 110 నుంచి 120 సీట్లు వస్తాయనేది మాకు ఎప్పుడు ధీమాగా ఉందన్నమాట తెలుగుదేశం పార్టీకి. ఎందుకంటే మేము కింద స్థాయి నుంచి బాగా పోరాటం ఎక్కువ చేసింది తెలుగుదేశం పార్టీ. పోయిన ప్రభుత్వం మీద ఆ దుర్మార్గాల మీద బాగా పోరాడినాం అనమాట. మీకు అనేక కేసులు జరిగినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొనే ప్రయత్నంలో చాలా ఇబ్బంది పడ్డారని తెలిసింది. ఎట్లాంటి ఇబ్బంది? చాలా ఇబ్బందులండి. కనీసం మేము దేవుడికి అమ్మవారికి దేవుడిని పెట్టుకుంటేనే అక్కడ పూజ సామాన్లు విసిరేయటం, కాళ్ళతో దంతం, పోలీసు వాళ్ళని తీసుకురావటం, బతుకమ్మలు ఆడుతుంటే బతుకమ్మలు తీసి బయటకి ట్రాక్టర్ల మీద విసిరేయటం, అక్కడ మమ్మల్ని ఏమీ చేయనీయకుండా చాలా అరాచకాలు చేశారు. ఇక్కడ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ధైర్యంగా ఎదుర్కోలేక పోలీసులను అడ్డం పెట్టుకొని చేశారనమాట గత ప్రభుత్వంలో. అంటే జగన్ ప్రభుత్వంలో ఇలా జరిగింది. మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా సంవత్సరం పైనే కావస్తుంది. అవునండి. సూపర్ 6 పథకాలు ఎంతవరకు అమలైంది? సూపర్ 6 పథకాలు ఇప్పుడు పెన్షన్ 4000 చేస్తామని ఎమ్మటే ఇచ్చామండి. ఇప్పుడు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అది రద్దు చేశారు. మళ్ళీ గ్యాసు 3 బండలు ఫ్రీ గ్యాస్ బండలు అది ఇచ్చేశారు. మొన్న రైతు భరోసా పడిపోయినాయి. అమ్మకు తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పడిపోయింది. రేపు 15వ తారీఖు బస్సు ఫ్రీ బస్సు పెడుతున్నారు. ఇంకా ఉన్న ఒకే ఒక పథకం శ్రీనిధి ఉంది కదా, 1500 రూపాయలు ఇస్తుంది. అది కూడా ముందు ఒక 5-6 నెలల్లోనే సంక్రాంతి కల్లా మా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. డిఎస్సి పిల్లలకు ఉద్యోగాలు 16,300 చిల్లర ఉన్నాయి ఉద్యోగాలను అది కూడా ప్రకటించేశారు. అది కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. మొన్న జరిగినాయి కూడా, ఎగ్జాములు జరిగినాయి. ప్రతి ఒక్క పథకాన్ని చేస్తున్నాం. ఇప్పుడు ఈ మొన్న ప్రభుత్వం సంవత్సరంలోనే మా ఊళ్ళోనే దాదాపు 2 కిలోమీటర్ సీసీ రోడ్లు పోసాం. అప్పుడు వరదలకు వస్తే గ్రావెల్ తోలిచ్చాం, ఎక్కడ గుంటలుంటే అక్కడ గ్రావెల్ తోలిచ్చాం. అన్ని ప్రతిపాదితం పెట్టాం. మా ఊళ్ళో ఏమేమి వర్కులు కావాలని ఈ బరెళ్ళ గ్రౌండ్లకి ప్రహరీ గోడలు, మామూలుగా సైడ్ కాలువలు, ఇవన్నీ ప్రభుత్వానికి పంపించాము. అవన్నీ వస్తాయి, చేస్తారు. చిన్నగా అవుతుందన్నమాట. అంతా పోయినసారి అప్పులు తడగా చేశారు కదా, దాదాపు 11 లక్షల కోట్లు అప్పు చేసిండు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసి. సార్, ముఖ్యంగా మీ గ్రామ పంచాయతీలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి? అభివృద్ధికి నోచుకొని పనులు ఏమున్నాయి? మా పంచాయతీలు ఇప్పుడు మెయిన్ సైడ్ కాలువలు కట్టాలి. సైడ్ కాలువల తర్వాత ఎస్సీ శ్మశాన వాటిక, బీసీ శ్మశాన వాటికలకి ప్రహరీ గోడలు, అవి మేము హామీలు కూడా ఇచ్చాం. అది కంపల్సరీ చేస్తాం అన్నమాట. ముస్లింలకు ఒకటి ఈద్గా ఒకటి కట్టమన్నారు, అది చేస్తాం. తర్వాత ఎస్సీలు 2 శ్మశాన వాటికలు, బీసీలు 2 శ్మశాన వాటికలు, ఇవి కంపల్సరీ చేసేస్తాము. మెయిన్ ఇది. కొంతమంది ఇళ్ల పట్టాలో ఉంది బాబు గారు, అవి కూడా ఇస్తామన్నారు. ఇళ్ల స్థలాలు కావాలని అవి తొందరలోనే చేసి పెడతాం అనమాట అందరు. ఇప్పుడు అప్లికేషన్లు తీసుకుందాం అనమాట. అప్లికేషన్లు తీసుకోమన్నారు. 2 months తీసుకున్నాం. దాదాపు 150 అప్లికేషన్లు వచ్చినాయి. ఇంకా ప్రభుత్వం విడుదల చేయగానే వాళ్ళకి సొంత స్థలాల్లో కట్టుకునే వాళ్ళకి హౌసింగ్ వస్తాయి, ఇళ్ళు వస్తాయి. ఇప్పుడు ఏదైతే మీరు సూపర్ 6 పథకాలు ఉన్నాయో అవి కేవలము టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకే చెందుతున్నాయి. మా అంటే వైసీపీ నేతలకి చెందట్లేవు అన్నారు. వాస్తవం? అది అవాస్తవం అండి. చూడాలి కదా, గ్యాస్ బండ్లు ఎవరికి పడలేదు, తల్లికి వందనం ఎవరికి పడలేదు, పెన్షన్ ఎవరికి 1000 రూపాయలు పెంచి ఇవ్వట్లేదు. మరి హౌసింగ్ వాళ్ళు కూడా ఆ పార్టీ వాళ్ళు ఇచ్చినా కూడా మేము హౌసింగ్ అప్లికేషన్లు తీసుకుంటున్నాం. వాళ్ళని ప్రతి ఒక్కటి తీసుకుంటున్నాం. ఎవరికి ఇదంతా అవాస్తవం, ప్రతిపక్షాలు చేసేది అవాస్తవం. ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పైన కావచ్చు,
వైద్యం కావచ్చు, ఉపాధి విషయంలో విద్య, వైద్యం, ఉపాధి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం? విద్యలో నారా లోకేష్ గారు మంచిగా చేస్తున్నారండి. స్కూళ్ళల్లో పేరెంట్స్ మీటింగ్ అని పెట్టారు, మేము కూడా పాల్గొన్నాం. దానికి సన్నబియ్యం ఆ భోజనంలో మేము కూడా తిన్నాం అనమాట. బ్రహ్మాండంగా చేస్తున్నారు అక్కడ. ఆ సన్నబియ్యం వచ్చాక పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ బట్టలు యూనిఫామ్ చూసే ఉంటారు మీరు. యూనిఫామ్ అంతకుముందు ఎట్లా పెట్టారు, వాళ్ళ పార్టీకి సంబంధించిన కలర్ టైపులో పెట్టారు. ఇప్పుడు యూనిఫామ్ బాగుంది. ఆ బెల్టు, బ్యాగులు, టైల్ మీద కూడా మాది రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీద పెట్టి ఇచ్చారు. అది ఏ పార్టీలకు సంబంధం లేకుండా విద్యా వ్యవస్థ బట్టి బాగుంది. వైద్యం పట్ల కూడా చాలా ఇబ్బంది పడుతుంది. వైద్యం కూడా బాగుందండి. అంతకుముందు వాళ్ళు పెట్టిన పెండింగులు, ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లు కట్టేశారు. రైతులకి డబ్బులు వేయాల్సినవి, ధాన్యం డబ్బులు ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఇచ్చేశారు. ఫీజు రిమెంబర్మెంట్ కూడా స్కూల్లో అంతకుముందు కాలేజీలకి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పెండింగులు ఈ గవర్నమెంట్లోనే వచ్చారు, కూటమి ప్రభుత్వం వచ్చాకనే. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. వైద్యం అంతా బాగుందండి, విద్య, వైద్యం అన్నీ. ఉపాధి విషయంలో ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులకు ఎట్లా న్యాయం చేస్తుంది? నిరుద్యోగులకు ఇప్పుడు డిఎస్సి విడుదల చేశారు కదండి. పోలీస్ రిక్రూట్మెంట్ మొన్న కూడా పోలీసులది కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి. మొన్న బాబు గారు సింగపూర్ వెళ్ళారు, చాలా ఎంఓఏలు చేసుకున్నారు. ఇంకా ఈ కంపెనీలన్నీ ఇవన్నీ పూర్తయ్యాక నిరుద్యోగం అనేది చిన్నగా తగ్గుకుండా పోతుందండి. మాకు ఉద్యోగాలు వస్తుంటాయి. మా ఏరియాలో కూడా డిఫెన్స్ పెడుతున్నారు. జయంతిపురం దగ్గర మాకు ఇక్కడికి 10 కిలోమీటర్లు ఉంటుంది జయంతిపురం. ఆ డిఫెన్స్ అది పూర్తయితే మా ఏరియాలో ఉద్యోగాలు బాగుంటే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మీకు సమీపంలో చాలా దగ్గరలో ఉన్న జగ్గయ్యపేట మండలం చాలా దగ్గరలో ఉంది. అయినప్పటికీ అభివృద్ధికి నోచుకోవడానికి కారణం ఏంటి సార్? అభివృద్ధి అంటే కొంచెం నీళ్ళ ప్రాబ్లం ఉంటుందండి. వ్యవసాయంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు నీళ్ళ బాగానే ఉండేది. అంత రాష్ట్రం విడిపోయాక కొంచెం తెలంగాణ వాళ్ళు కొంచెం నీటికి ఇబ్బంది పడుతున్నారనమాట. ఎన్ఎస్పి కాలం మా సెకండ్ జోన్లో ఉంటుంది, అది నీళ్ళకు ఉంటుంది. తర్వాత కంపెనీలు వచ్చాయి. అభివృద్ధి అంటే అంత వెనకబడి ఏం లేదండి, కొంచెం మా ఏరియా కూడా బాగానే ఉంటుంది. నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే ఎమ్మెల్యే మంత్రి పదవి అర్హుడేనా? 100% అర్హుడండి. మొన్న ఎలా రాలేదు, మేము 100% తాతయ్య గారికి మినిస్టర్ వచ్చింది అని అనుకున్నాం. లాస్ట్ తెల్లారుజామున చూసేవరకల్లా, ఉదయం 4 గంటలకు టీవీ పెట్టి చూసేవరకల్లా తాతయ్య గారికి కాదు భర్త గారికి అని చెప్పారు. దానికి మేమెంతో కొంచెం డిస్పాయింట్ ఇది అయిపోయినాం అనమాట. 100% వస్తుంది అనుకున్నాం మేము. తాతయ్య గారికి సీనియర్ నాయకుడు, సౌమ్యుడు, అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి, అంత మంచిగా ఉంటుండే. ఎవరు పోయినా కూడా సమాధానం చెప్పటం కానీ, సమస్యల గురించి పరిష్కారం తీసుకెళ్ళటం కానీ మంచిగా ఉంటుంది, చేస్తారు. మంత్రి పదవి దక్కకపోవడం పట్ల కొంచెం నిరాశ ఏర్పడింది. కొంచెం కొన్నాళ్ళు నిరాశగానే ఉందండి, కొంచెం నిరాశగానే ఉంది ఫస్ట్లో. తర్వాత ఇంకా చదువుకుందాం మేడం, ముందు ఇంకా ఏమన్నా అవకాశాలు ఇస్తారని. భవిష్యత్తులో అవును, భవిష్యత్తులో వస్తుందనే ఆలోచనతోనే ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా సార్ మీ నియోజకవర్గంలో ఎంత మేరకు అభివృద్ధి జరిగింది ఈ సంవత్సర కాలంలో? ఈ సంవత్సర కాలంలో సీసీ రోడ్లు ముందు బాగా పోసారండి. ఇప్పుడు వేదాద్రి ఎత్తిపోతల పథకం అది ఆగిపోయిన పనులు మళ్ళీ కొత్త కాంట్రాక్ట్ వచ్చిండు, దాని పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మాకు వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం దేవినేని వెంకటరమణ గారు 99లో ప్రారంభించారు, ఆయన చనిపోకపోయే ముందు. తర్వాత 2004లో ఒక ఫేజు పూర్తయి దాన్ని తర్వాత రాజశేఖర రెడ్డి రెండవ ఫేజ్కి ఇచ్చేశారు. అది పోయిన గవర్నమెంట్లో ఒక్క పంటకు వచ్చింది, తర్వాత మొత్తం 5 సంవత్సరాలు మూలబడిపోయింది. దాన్ని మొన్న మా ఎంపీ గారు వచ్చి దాన్ని పనిముట్లు అవన్నీ తీసేసి 30 లక్షల ప్రస్తుతం తాత్కాలికంగా ఒక మోటార్ రిపేర్ చేసి విడుదల చేయమన్నారు. మొన్న P4 పథకం కింద ముప్పాల చంద్రబాబు నాయుడు గారు వచ్చిన రోజు దానికి 15 కోట్లు విడుదల చేశారు. ఆ పనుసు రాగానే మొత్తం పూర్తయి చేస్తారు, ఇది అయిపోద్ది అనమాట. రైతులు 17,500 ఎకరాల రైతులు నందిగామ జగ్గయ్యపేట మండలం వాళ్ళు మంచి హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా మీ ప్రభుత్వం మహిళల భద్రత పట్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? మహిళల భద్రత పట్ల మంచిగా ఉంటుందండి. చూశారు కదా, అంతమంది ఈ డ్రగ్స్ వల్ల మహిళల మీద అరాచకాలు ఇవన్నీ చేస్తున్నారు కదా, డ్రగ్స్ను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి, తర్వాత డ్రగ్స్ వినియోగం కూడా ఎక్కువైపోయింది. యువత దీని ద్వారా చెడుదోనం పడుతున్నారు, కుటుంబాలు కూడా విచ్ఛిన్నం అయిపోతున్నాయి. బెల్ట్ షాపులు అనేది అక్కడక్కడ ఉన్నాయండి, అది కాదంటలేదు. అంతకుముందు పోయిన ప్రభుత్వంలో మా విలేజ్లో 33 బెల్ట్ షాపులు ఉండేవి. ఎన్నిసార్లు కంప్లైంట్ పెట్టినా పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు లైసెన్స్ షాపే ఉందనుకోండి మా ఊళ్ళో, దాని గురించి పెద్ద సమస్య లేదు. డ్రగ్స్ మెయిన్ అండి, డ్రగ్స్కి అలవాటు పడ్డోళ్ళు మందు మీద కూడా అది వాళ్ళు ఏం చేస్తారో ఆ పిల్లలు అసలు పక్కదారి బట్టి చాలా మా విలేజ్కి కూడా చివరికి మా పల్లెటూరు విలేజ్కి కూడా వచ్చింది. అలాంటిది దాని మీద పోలీసు వాళ్ళు మంచిగా ఇది చేస్తున్నారు, డ్రగ్స్ కంట్రోల్ చేయడానికి 100% ప్రయత్నం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీలోనే చాలా మంది అంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రైవేట్ పాఠశాలకి ఎక్కువగా మొగ్గు చూపుతూ ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు. మరి ఎట్లా ఉంటుంది సార్? అది మేము కూడా మొన్న పేరెంట్స్ మీటింగ్ రోజు చెప్పామండి. గవర్నమెంట్ పాఠశాలలో బీఎస్సీ బీఈడీ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎంఎస్సీ బీఈడీ చేసిన వాళ్ళు ఉంటారు, బీకామ్ బీఈడీ చేసిన వాళ్ళు ఉంటారు. ఈ టీచర్స్ మంచిగా చదువుకున్న వాళ్ళు, ప్రైవేట్ స్కూల్లో 10th నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా ఉండరు. ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది, చేరండి అని మేము కూడా పేరెంట్స్కి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఆ స్ట్రెంత్ కొంచెం ఈ సంవత్సరం పెరిగింది. పోయిన సంవత్సరం మీద ఒక 10 మంది పిల్లలు ఎక్స్ట్రా వచ్చారు. ముందు ముందు పెంచి పెరిగేటట్టు చూస్తాం. మేము కూడా ప్రయత్నం చేస్తాం. గ్రామ భద్రత విషయంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు? సీసీ కెమెరాలు అడిగారండి మా పోలీసు వాళ్ళు, చిల్లకల్ ఎస్ఐ గారు. దానికి మేము ఫండ్స్ ఇచ్చాం పార్టీ కార్యకర్తలు. దానికి సీసీ కెమెరాలు బిగించారు. దాన్ని ఏమన్నా పోలీసులు కూడా కొంచెం ఈ సమస్య వస్తే ఫోన్ చేయని వస్తున్నారు, చూస్తున్నారు. మంచిగానే ఉంటుంది. మీరు ఇన్ని పదవులు చేశారు, ఏ పదవి మీకు సంతృప్తినిచ్చింది? పార్టీ కార్యకర్తగానే సంతృప్తి. పదవులు ముఖ్యం కాదండి. పార్టీ కార్యకర్తగా ఉంటాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉంటాం, మాకు సంతృప్తి. నేను ఇప్పుడున్న పదవికి మీరు ఎంత మేరకు న్యాయం చేశారు? మా క్లస్టర్లో పోయిన ఎలక్షన్లప్పుడు నేను దాదాపు 98% మా ప్రతి ఒక్క బూత్లో, ఒక బూతు 2 బూతుల్లో మైనస్ తప్ప ప్రతి బూతులో ప్లస్ వచ్చేటప్పుడు నేను తిరిగాను. మొత్తం 21 బూతులు ఉన్నాయి నా క్లస్టర్ కింద. తిరిగి అందరినీ కలుపుకొని పోయి మంచిగా చేసి మెజార్టీ వచ్చేటట్టు చేసామన్నమాట. ఇప్పుడు సుప్రపాలలో తొలి అడుగు ఇది కూడా చేస్తున్నాం. దాదాపు ఇప్పుడు 45% దాకా అయింది నా దాంట్లో, నా క్లస్టర్లో చేస్తున్నాం. అందరూ ఫోన్లు చేయటం, వాళ్ళని సంప్రదించి చేయండి అమ్మా చేస్తున్నాం. మేము తిరుగుతుంటే మాకు ఎక్కడ సమస్య గురించి లేదా తల్లికి వందనం పడిందా అని అడుగుతున్నాం, గ్యాస్ బండ్ల డబ్బులు పడినా అడుగుతున్నాం, పెన్షన్ టయానికి వస్తుందా అని అడుగుతున్నాం. ప్రతి ఒక్కటి రైతు భరోసా ప్రతి ఒక్కటే మాకు ఉందని ప్రతి ఒక్కరు తృప్తిగానే సమాధానం చెబుతున్నారు. అంటే క్లస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నారు, అటు ముఖ్యంగా రైతులు కూడా పంట పండించుకునే సమయం ఇది. ఇలాంటి నకిలీ పోయిన ప్రభుత్వంలో నల్లి వచ్చి మిరదాడు పోయినప్పుడు దాని మీద చాలా ధర్నాలు చేసామండి. మా రాష్ట్ర నాయకుడు శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, మా జిల్లా రాజేశ్వరరావు గారు, వీళ్ళందరితో కలుపుకొని చేసాము. కొంతమందికి డబ్బులు ఇప్పించగలిగాము రైతు నష్టపరిహారం కింద. దాని ఏ సమస్య వచ్చినా, రైతుల సమస్య వచ్చినప్పుడు మాది ఇప్పుడు ఈ సంవత్సరంలో మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళటం ఇవన్నీ జరుగుతుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గ్రామ అధ్యక్షులతో కావచ్చు, తర్వాత నియోజకవర్గం కావచ్చు, అందరితో ఎట్లాంటి కోఆర్డినేటర్ ఉంది సార్? ముఖ్యంగా ఈ టీడీపీ ప్రభుత్వంలో అంటే మీ ప్రభుత్వంలోనే మీ పార్టీలను ముఖ్యంగా విభేదాలు తలెత్తాయి. తర్వాత చాలా ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వంలోనే, టీడీపీ పార్టీలోనే చాలా గ్రూప్ రాజకీయాలు ఏర్పడ్డాయి అంటున్నారు, వాస్తవం? ఎక్కడండి? జగ్గైపేటలోనా? లేదండి. మా సీనియర్ నాయకులు, మా మాజీ మంత్రి వాళ్ళు, కేడీసీ బ్యాంక్ చైర్మన్ రఘురాం గారు కానీ, మాకు ఆయన గురువు గారితో సమానం. తర్వాత జన్నం జనార్దనరావు గారు కానీ, తాతయ్య గారు కానీ, చంద్రబాబు గారు కానీ, వాళ్ళ బ్రదర్ సాయి గారు కానీ, వీళ్ళందరూ మంచిగానే ఉంటుంటారు. వాళ్ళు కూడా ప్రతి ఏ విషయం ఉన్నా కూడా రఘురాం గారితో సంప్రదిస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. ఎక్కడ గ్రూప్ రాజకీయాలు అనే లేవు. మా మళ్ళీ ప్రాజెక్ట్ ప్రెసిడెంట్ కట్ట నరసరావు గారు, మేమందరం కలిసికట్టుగా ఉంటాం, మంచిగా ఉంటుంటాం. ఎక్కడా లేదండి. మరి కొన్ని విలేజ్ల్లో సహజంగా ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక దీన్ని ఉండొచ్చాం, కానీ మా విలేజ్ లాంటి దాంట్లో ఏం లేదండి. ప్రభుత్వం కాబట్టి కొంత మేరకు అసంతృప్తిగా ఉన్నారు, అటు జనసేన కావచ్చు, అటు బీజేపీ కావచ్చు. అది కూటమిగా ఏర్పడిన ప్రభుత్వంలో మూడు పార్టీలు విలీనమైంది సార్. ఈ 3 పార్టీలలో కొంచెం కూడా పదవులు రాలేదనేది సీనియర్ని పక్కన పెడుతుంది టీడీపీ ప్రభుత్వం. అది పై స్థాయిలో ఏమైనా ఉందో కానీ ఇక్కడ కింద స్థాయిలో ఏం లేదండి. అది పై స్థాయిలో మా కాన్స్టిట్యున్సీలో మీకు తెలియదే ఉంది. ఆయన సీనియర్ నాయకుడి కింద వచ్చిండు, ఎలక్షన్లు అయిపోయాక వచ్చిండు. అది మాకు అంత టచింగ్లో కూడా మేము ఉండం, వాస్తవం. మాకు మెయిన్ తాతయ్య గారు, రఘురాం గారు, తర్వాత జనార్దన్ గారు. అదే సార్, ఇక్కడ ముఖ్యంగా కూడా నాయకుల్లో కూడా అసంతృప్తిగా ఉంది. కొత్త నాయకులు ఎవరైతే వచ్చారో మిగతా పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నారు. టీడీపీ నుంచి మొదటి నుంచి జెండా పట్టుకొని మోసిన వ్యక్తుల్ని కొంచెం పక్కన పెట్టారనేది కొంతమంది సీనియర్లు అంటున్నమాట. ఈ అసంతృప్తి అనేది కొంతమంది, ప్రతి ఒక్క పార్టీ ప్రభుత్వం రాగానే అందరికీ ఈ సంవత్సరంలో న్యాయం చేయలేరు కదండి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, చిన్నగా చేస్తుంటారు. అది కొద్దిగా అసమ్మతి అనేది కొంతమంది వెళ్ళగక్కొచ్చు. అది మా దగ్గర అయితే ఏం లేదు. మీరు కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నా అన్నారు, అంటే మీరు కూడా కొంచెం అసంతృప్తిగా ఉంటుందని తెలిసింది. జెడ్పీటీసీ పదవిని కోరుకుంటున్నారనే ఒక వినికిడైతే వినిపిస్తుంది.
అది నాకు అసంతృప్తి అనేది ఏం లేదండి. పార్టీ ముఖ్యం, పార్టీ కార్యకర్త కూడా ముఖ్యం. ముందు ఏమన్నా అది జనరల్గా వస్తే, ఓసీగా వస్తే చేసే అవకాశం అధిష్టానం ఆదేశిస్తేనే అది. నేను సొంత నిర్ణయం తీసుకోవటం చేత పార్టీ ఆదేశిస్తే కంపల్సరీ చేస్తాను. సార్ పార్టీ నేతలలో కూడా మీ పైన చాలా నమ్మకం పెట్టుకున్న కార్యకర్తలకు మీరు న్యాయం చేస్తున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు అనేది వినబడుతుంది. ఇది మనకి శాత అయిన మట్టి చేస్తానండి. పేదలు ఉన్నారనుకోండి, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి న్యాయం, నాకు శాత అయినంత న్యాయం చేస్తుంటా. పేదలు ఎక్కువ నా దగ్గరకు వస్తుంటారు, వాళ్ళకి సరే శాతనైనంత సాయం చేస్తుంటా. నేను ఆర్థికంగా కానీ ఏమన్నా మాట వరుస కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళాలన్నా అన్నీ ప్రతి ఒక్కటి తీసుకొచ్చి చేపిస్తుంటా. ప్రజానాయకుడికి, మా ప్రజల్లో ఉన్న నాయకుడికి, ప్రజానాయకుడికి అన్యాయం జరుగుతుంది ఈ పార్టీలో. ఆయన చాలా చేశారు, ఎంతో కష్టపడుతున్నారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, ఆయన సేవలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆయన గుర్తించట్లేదు అనేది కొంతమంది కార్యకర్తలు, మీకు సంబంధించిన కార్యకర్తలు. అది ఉంటుందే సహజంగా. పార్టీ న్యాయం చేస్తుందనే మాకు ఉందండి. నాకు అసంతృప్తి ఏం లేదు. పార్టీ కోసం అసలు పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కోసం కంపల్సరీ నేను ఎప్పుడు ఇదే సేవ, నాకు ఓపిక ఉందన్నాళ్ళు సేవ చేస్తూ ఉంటాం. మాకు అన్నగారు 82లో పార్టీ మార్చి 29 పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ అభిమానం ఉండి, అన్నగారి మీద అభిమానంతో పార్టీ కోసం. అప్పుడు నాకు 12 సంవత్సరాలు. అప్పుడు ఏంటంటే అసలు ఈ ఊళ్ళో నాయకులు ఎవరనేది తెలియదు, అక్కడ ఎమ్మెల్యే ఎవరు పోటీ చేస్తున్నారని తెలియదు. ఆ క్యాన్వాస్కు జీబు వస్తే వాళ్ళ దగ్గర జెండాలు తీసుకొని మేము పొలంలో పెట్టుకొని కరెంట్ స్తంభాలు, ఫోన్ స్తంభాలు ఎక్కి కట్టేవాళ్ళం. ప్రతిరోజు ఒక పెద్ద ఆయన ఎమ్మడి పెట్టుకొని కాలనీలన్నీ తిరుక్కుంటూ అన్నగారి కోసం క్యాన్వాస్ చేసేవాళ్ళం. అప్పుడు లోకేశ్వరరావు గారు అని ఊళ్ళోకి వస్తే ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే ఆయన ప్రతి ఒక్క ఇంటికి, పెద్దోళ్ళ ఇంటికి మేమే తిప్పేవాళ్ళం, చిన్నపిల్లలు అప్పుడు. అంటే మాకు మొదటి నుంచి మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్గా ఉండేవాడు, రాజకీయ అంతమంది కాంగ్రెస్లో ఉండేవాళ్ళు. మా తాతగారు రేపాల బుచ్చిరామ శ్రేష్ఠి గారికి అంశరుడు. వాళ్ళిద్దరూ దోస్తు ఫ్రెండ్స్, అంచుడుగా ఉండేవాడు. అప్పటి నుంచే నేను చిన్నప్పటి నుంచి రాజాగారు భార్య రాణి గారు ఆవుదోడ గుర్తుకు పోటీ చేశారు. బొద్దులూరు రామారావు హస్తం కాంగ్రెస్ పోటీ చేస్తే మా తాతగారు శ్రేష్ఠి గారి పక్కమంటే ఆవుదోడ గుర్తు నాకు ఒక బ్యానర్ ఇచ్చి కూర్చోబెట్టేవారన్నమాట, ఈ గుర్తు కోటేయమని. అంతకుముందు అలాంటప్పటి నుంచే రాజకీయాల్లోకి మాకు తెలుసన్నమాట. కొంచెం చిన్నప్పటి నుంచి మా తాత తిరుగుతాడు కాబట్టి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఫైనల్గా మీ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేసింది, భవిష్యత్తులో ఎలాంటి అభివృద్ధి చేస్తుంది అనేది, అలాగే ముఖ్యంగా మీ పట్ల, అంటే మీ పట్ల అభిమానం, మీ అభిమానులు కావచ్చు, మీ కార్యకర్తలు కావచ్చు, కింది స్థాయిలో చాలా ఇబ్బంది పడుతున్నారు, మా నాయకుడికి సముచిత న్యాయం జరగలేదని. అలాంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలకి ఫైనల్గా ఏం చెప్పవచ్చు? సహజంగా ఉండొచ్చండి, ఏ లేదు, న్యాయం జరుగుతుంది పార్టీలో. నాకు చేతైన మట్టి పార్టీకి సేవ చేస్తా, మా విలేజ్ కార్యకర్తల మొత్తానికి పనిచేస్తుంటా. ఇలానే నేను కంటిన్యూషన్గా ప్రజాసేవ చేసుకుంటూ వెళ్తాను.